136 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కానీ నాకు ఎక్స్ప్రెస్ వే మీద ఫుడ్ ప్లాజా కనిపించింది. అంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది, ప్లస్ ఫుడ్ ప్లాజా ఉంది ఇక్కడ. ఇంకైతే ఇంత పెద్దదా? మీకు గోపురంలో చిన్నగా కనపడతా ఉంటుంది, కానీ రోడ్ అంతా ఇదే ఉంది చూడండి. వెల్కమ్ టు వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే. 630 కిలోమీటర్స్ అయింది ప్రజెంట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజస్థాన్. ఇంద్రగఢ్ అనే ప్లేస్ ఇది. నిన్న 9కి ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇది చిన్న రిసార్టు, అంటే హైవే కరెక్ట్గా ఆనుకునే ఉంది. ఇంద్రగఢ్ టోల్ గేట్ పక్కనే ఉందన్నమాట ఇది. నేను నైట్ 9 o'clock అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసాము. ఈ రిసార్ట్ పేరు వచ్చేసి హడోతి రిసార్ట్ అని చెప్పేసి ప్లేస్ ఇది. అంటే ఇంద్రప్రస్థ టోల్ గేట్కి కరెక్ట్గా ఆనుకునే ఉంది. చిన్న 4-5 హట్స్ ఉన్నాయి అంతే ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి 6:53 అవుతుంది, 15th April. అయితే ఇంకా మా వాళ్ళు ఇంకా నిద్రలేవలేదు. నేనైతే ముందే నిద్రలేసాను షూటింగ్ చేద్దాం అన్నట్టుగా. కొంచెం మార్నింగ్ వ్యూ బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో. అయితే 8 గంటకి ఈరోజు కనుక స్టార్ట్ అయితే మనం మ్యాక్సిమం డిస్టెన్స్ వెళ్ళగలుగుతాము. ఈరోజు మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేయాలని చూస్తున్నాను. చూద్దాం ఏమవుద్దో. ప్రస్తుతానికి ఇంకా మా వాళ్ళు ఇంకా వెళ్ళగలేదు. వాళ్ళని లేపేసి ఇంకా రెడీ అయ్యి బయలుదేరటమే. మళ్ళీ ఈరోజు కాస్త అరేంజ్మెంట్ చేంజ్ చేస్తున్నాం. ఇది డే 3 అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ అరేంజ్మెంట్ చేసాము. ఫస్ట్ రోజు ఏం చేసామంటే ఆ సీట్ని ఇట్లా కిందకి పెట్టేసి ఆ సీట్ మీద పెట్టేసాం. రెండో రోజు అన్ని లైన్లు ఇట్లా పెట్టాము. అది కూడా కొంచెం తేడా వచ్చింది. అందుకని ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ టైప్ అరేంజ్మెంట్ చేశాను. ఒకటేమో ఈ చివరి పెట్టాను, ఒకటి చివరి పెట్టాను, మధ్యలో ఇలా పెట్టాను. ఇప్పుడు ఇంకో బ్యాగు దీని మీదకి వస్తుంది. ఇప్పుడు ఇంకొక బ్యాగ్ ఉంది, దీన్ని ఈ చివరికి ఇట్లా సెట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత స్పేస్ వచ్చిందో. ఇంకా చాలా స్పేస్ ఉంది. ఇంకా ఎంత సామాన్ కావాలంటే సామాన్ పెట్టుకోవచ్చు. ఇంకా నా ల్యాప్టాప్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా మా వాళ్ళు రెడీ అవుతున్నారు. టైం వచ్చేసి 9:03 అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే సర్వీస్ బాగా లేట్ ఉంది. అదొకటాను టేస్టీగా కూడా లేదు ఫుడ్. నిన్న తిన్నాము డిన్నరు. అందు గురించి కొంచెం స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, ఇక్కడి నుంచి 10 kilometers, అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాము. 9:26 అయిపోయింది. ఈరోజు డ్రైవ్ మొదలు పెట్టేసరికి ఓం నమ శివాయ్, జై శ్రీరామ్. మా చిన్నమ్మాయి కింద ఉంది, అక్కడ బురద ఉందని చెప్పేసి ముందాగమని చెప్పాను. వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను. నేను వదిలేసి వెళ్ళిపోతున్నా, ఉండిపో ఇక్కడే. నేను దులుపుకొని ఎక్కమని చెప్పాను కదా. గూగుల్ మ్యాప్స్ పెట్టండి ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఇక్కడ తిరగంగానే మనకి టోల్ గేట్ వచ్చేసింది. ఈ ఏరియా పేరు ఇంద్రగఢ్. అమ్మా డోర్ తీయాలి, డోర్ తగిలిద్ది. ఒకసారి చూస్తాను. తగిలిద్ది.
తీయి డోర్ తీయి స్లోగా ఎందుకంత చిరాకు దాన్ని అంట్లో ఎందుకు కూర్చోబెట్టావు దాంతో మామూలు కాదు నాసు పిల్లటొట్టు అది తగలదంట ఏ డోర్ వేలా డోర్ వేయకుండా వెళ్ళిపోయావే సరే కూర్చో అది వచ్చేసింది తగిలింది పట్టుకొని ఉండు ముందు దాకి కూర్చున్నావా కూర్చున్నా ఎక్కడ దాకా పెట్టాలి శ్రీనగరే పెట్టేసే డైరెక్ట్ గా ఏమైంది నెమ్మదిగా బ్యాగ్ శ్రీనగరే పెట్టేసాము డైరెక్ట్ ఇదిగోండి ఎదురుగానే టోల్ గేట్ ఈ టోల్ గేట్ కి పక్కనే ఉంది ఇది రిసార్ట్ అటోటి రిసార్ట్ ఇంద్రగాడ్ మంచి ఏరియాలో పెట్టాడు రిసార్ట్ కదా అదే ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలా ఇక్కడ కూడా ఉన్నాయా ఏడా ఏంటవి ఏమున్నాయి ఇల్లు అయ్యి రిసార్ట్ ఎందుకండి ఇది మంచిది కరెక్ట్గా కొండ ఉన్న ఏరియాలో పెట్టాడు సార్ రిసార్ట్ చుట్టూ అంతా 2 వైపులు కొండ ఉంది అన్ని వైపులు స్పీడ్ లిమిట్ 80 అంటమ్మా ఇంత పెద్ద మొత్తం రోడ్డు అంతా ఇదే వచ్చింది చూడండి ఇలా చూసావు ఇది పెద్ద కొండలాగా ఉంది ఏముంది దీంట్లో గడ్డే ఇంత పెద్దదా మీకు గోపురంలో చిన్నగా కనపడతా ఉంటుంది కానీ రోడ్డు అంతా ఇదే ఉందో చూడండి ఎదురుగా ఏమొచ్చినా కనపడట్లేదు అసలు చెరుక ఏముంటుందంటావా చూడు ఎంత ఉన్నాయి లైన్లో ఉన్నాయి మొత్తం చాలా ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటిని క్రాస్ చేయాలంటే ఎదురుగా వచ్చే లారీ కనపడట్లే అదిగోండి ఢిల్లీ వడోదర ముంబై ఎక్స్ప్రెస్ వే 2 కిలోమీటర్స్ అని చూపిస్తున్నాడు అయితే రిసార్ట్ నుంచి ఇప్పటి వరకు 35 కిలోమీటర్స్ నడిపాము అంటే 37 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ఎక్స్ప్రెస్ వే ఉందన్నమాట అక్కడ అంటే మనం ఎక్స్ప్రెస్ వే ఎప్పుడు దిగాము నిన్న నైట్ 7కో ఏమో ఎక్స్ప్రెస్ వే దిగినట్టున్నాం అక్కడి నుంచి రిసార్ట్కి రావడానికి ఒక 25 కిలోమీటర్స్ అట్లా వేసుకోండి ఇది ఒక 35 మొత్తం కలిపి 60 కిలోమీటర్స్ వస్తే కానీ మళ్ళీ ఎక్స్ప్రెస్ వే రావట్లేదు అక్కడ టోల్ గేట్ 10 కిలోమీటర్స్ వెళ్ళిపోతే వచ్చేసి ఎక్స్ప్రెస్ వే అని చెప్పాడు అది తెలిసినట్లేదు ఒక్కసారి అంతే మన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఒకరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని అదే గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఎప్పుడు 2-3 కనుక్కోవాలి అందుకనే అప్పుడే మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది నేను మామూలుగా జనరల్గా మా బైక్ రైడ్ అది చేసేటప్పుడు 2-3 కనుక్కుంటాను ఒకళ్ళ చెప్పిన దాన్ని బట్టే నేను ఎప్పుడు ప్రొసీడ్ అవును అంటే గూగుల్ మ్యాప్స్లో ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక లోకల్స్ని 2-3 కనుక్కొని అప్పుడు ఆ ముగ్గురులో ఏది కొంచెం ఇదిగా అంటే మ్యాచ్ ఏందో చూసుకొని అది ఫైనల్ కన్ఫర్మేషన్ అనుకొని అట్లా వెళ్తూ ఉంటాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే టోల్ ప్లాజా ఉంది కాబట్టి
ఆ టోల్ ప్లాజా గురించి వాడిని కొన్ని అడిగామన్నమాట. ఇంకా అక్కడ ఏం లేవు కదా అడగటానికి. ఇక్కడి నుంచి రైట్ తీసుకోమంటున్నాడు. వెల్కమ్ టు పుస్తల టోల్ ప్లాజా. వెల్కమ్ టు పుస్తల టోల్ ప్లాజా. ఓకే, ఆల్ రైట్. 136 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కానీ నాకు ఎక్స్ప్రెస్ వే మీద ఫుడ్ ప్లాజా కనిపించింది. అంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది, ప్లస్ ఫుడ్ ప్లాజా ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది ఎవరన్నా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే. ద ఫుడ్ స్ట్రీట్ అంట. కోస్టా కాఫీ, పిజ్జా హట్, ద ఫుడ్ స్ట్రీట్. ఒక్క దోశ మనకి 259 ఉంది. ప్లేన్ దోశ అయితేనే 179. ఏం ఆర్డర్ ఇచ్చావు? నాకు బటర్ మిల్క్ చెప్పు. ఇప్పుడే హర్యానాలోకి ఎంటర్ అయ్యాము. జస్ట్ ఒక 2 minutes అవుతుంది హర్యానాలోకి ఎంటర్ అయ్యి. ఇప్పుడు టైం వచ్చేసి 1:58 అవుతుంది. ఇప్పటివరకు కవర్ చేసిన కిలోమీటర్స్ 263. అంటే ఈరోజు డ్రైవ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కవర్ అయింది 263 కిలోమీటర్స్ తర్వాత మనకి ఇక్కడ హర్యానా ఎంటర్ అయ్యాము. అయితే ఈ ఎక్స్ప్రెస్ వే 50 కిలోమీటర్స్ తర్వాత ఎండ్ అయిపోతుంది, పీక్ ఎగ్జిట్ అని చెప్పేసి చూపిస్తున్నాడు. నాకు తెలిసి ఇంకొక అరగంట అంటే 2:30కి మనం ఈ ఎగ్జిట్ అయిపోతాము. వెల్కమ్ టు వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే. కట్రా వెళ్ళిపోయే హైవే ఇది. అయితే ఇక్కడ డైవర్షన్ తీసుకోమని చెప్తున్నాడు. ఇదిగోండి అంబాలా నార్నాథ్, దీనికి లెఫ్ట్ తీసుకోమని చెప్తున్నాడు. ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం కట్రా వెళ్ళిపోతాం. మీరు చూడొచ్చు అక్కడ బోర్డు మీద ఉంది 488 కిలోమీటర్స్. అంబాలాకి వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్కి, అంబాలా చండీగఢ్ వైపు వెళ్ళాలంటే. అంటే 2 రూట్లు చూపిస్తున్నాడు, ఈ రూట్ కూడా చూపిస్తున్నాడు, ఆ కట్రా రూటే. కాకపోతే అదేంటంటే 17 minutes స్లోవర్ అని చెప్తున్నాడు. ఇంకా గూగుల్ మ్యాప్స్లో ఎలా ఉందో అలానే వెళ్తున్నాము. ఎందుకంటే మొన్న కూడా ఏమైందంటే ఆ గూగుల్ మ్యాప్స్ చెప్పింది కాకుండా లోకల్ వాళ్ళని అడిగి వెళ్తే తేడా వచ్చింది. అందుకని ఈసారి గూగుల్ మ్యాప్స్లో చెప్పినట్టుగానే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఇందాక మనం ఈ రూట్లో వచ్చాము. ఇది ఢిల్లీ కట్రా ఎక్స్ప్రెస్ వే, ఈ రూట్లో వెళ్ళాం అనమాట. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనని ఈ రూట్లో కలిపాడు. అంటే ఇది మొత్తం పంజాబ్ మీదకి వెళ్తుంది, మీరు చూడొచ్చు. ఇదంతా పంజాబ్ మీదకి వెళ్తున్న రూటు. అయితే ఇది 42 minutes స్లోవర్ అని చెప్పాడు. ఇది ఇక్కడ చూడండి 42 minutes స్లోవర్ అని ఉంది ఈ రూటు. అంటే మనం ఢిల్లీ కట్రా ఎక్స్ప్రెస్ వే అనమాట ఇది.
ఇది 43 మినిట్స్ స్లోవర్ ఉంది. అందుకని వాడు ఏం చేశాడంటే ఇటువైపు దింపాడు మనల్ని. ఇది చండీగఢ్ అవుట్స్కట్స్లో నుంచి వెళ్తుంది ఈ రూట్. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ ఇది హర్యానా, ట్రాన్స్ హర్యానా ఎక్స్ప్రెస్ వే అని చెప్పాడు. ఇది మన రూట్. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్, ఈ రూట్లో వెళ్తున్నాం. ఇదిగోండి ఇది. అమృత్సర్ వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఢిల్లీ టు అమృత్సర్ వెళ్ళే రోడ్డు. ఇప్పుడు టైం వచ్చేసి కనపడలేదు, 7:42 అవుతుంది. ఇప్పటివరకు నడిపిన కిలోమీటర్లు 630. ఈరోజు 630 కిలోమీటర్స్ అయింది ప్రజెంట్. అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే అమృత్సర్ అయితే వెళ్ళంగానే, ఎందుకంటే అమృత్సర్ మళ్ళీ అది వేరే రూటు. ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో ఫస్ట్ లుధియానా వస్తుంది, లుధియానా తర్వాత జలంధర్ వస్తుంది. జలంధర్ నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. ప్రస్తుతానికి ఇప్పుడు 8 అవర్స్తుంది కాబట్టి 9 వరకు చూస్తాము, ఎక్కడి వరకు రీచ్ అయితే అక్కడి వరకు. ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే హోటల్ రూమ్ తీసేసుకున్నాము. ఈ లూధియానా దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వస్తే, అంటే ఇది లూధియానా జలంధర్ మన శ్రీనగర్ వెళ్ళే హైవేనే. అక్కడ లూధియానా నుంచి ఒక 10 కిలోమీటర్స్ ముందుకు వస్తే హైవేకి పక్కనే ఆనుకొని ట్రైమోహన్ ఇన్ అని చెప్పేసి, త్రిమోహన్ ఇన్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది. జస్ట్ హైవేకి ఆనుకునే ఉంది. ఇంక అక్కడ హోటల్ రూమ్ అయితే తీసేసుకున్నాము. చాలా పెద్ద రూమ్ ఇది, చూడవచ్చు. ఇది మనకు వచ్చేసి 2500 పడింది కాస్ట్ వచ్చేసరికి. ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:36 ఏమో ఈరోజు డ్రైవ్ చేసాము. అంటే అక్కడ రాజస్థాన్లో స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ప్రజెంట్ మనం పంజాబ్లో ఉన్నాం అనమాట. పంజాబ్లో ఈరోజు స్టే. అయితే ఇక్కడ నుంచి శ్రీనగర్ వచ్చేసరికి మనకి 460 కిలోమీటర్స్ అరౌండ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 460 కిలోమీటర్స్ అట్లా ఉన్నట్టుంది ఇక్కడ నుంచి. ప్రస్తుతానికి డిన్నర్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా డిన్నర్ తినేసి రెస్ట్ తీసుకోవటమే. ఇంకా రేపొద్దున ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మనం రేపు సాయంత్రం కల్లా మన శ్రీనగర్ రీచ్ అయిపోవాలి. అంటే 4 డేస్ పట్టింది మనకి శ్రీనగర్ రీచ్ అవ్వడానికి నాసిక్ నుంచి. చూద్దాం రేపు ఎన్నింటికి రీచ్ అవుతాం శ్రీనగర్ అనేది. ప్రస్తుతానికైతే ఇంకా డేటా ట్రాన్స్ఫర్ అన్నీ పెట్టేసేసి ఇంకా నేను రెస్ట్ తీసేసుకుంటాను, స్నానం చేసేసి. ఓకే, ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.